ఆత్మస్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. మంగళాచరణంగా శివాశివులిద్దరికీ జగద్గురు శంకర భగవత్పాదుల వారు నమస్కారం చేసి, వారు ఎందుకు చేస్తున్నారు అంటే వారి కోసం కాదు సుమా, మరి ఎవరి కోసము? మనందరి కోసం. భగవంతుడంటే ఎలా ఉంటాడు, భగవత్ తత్వము ఎలా ఉంటుంది, ఆ తత్వానికి ఏ స్పందనతో, ఏ రకమైనటువంటి భావనతో నమస్కరించాలో నేర్పిస్తున్నారు. ఎందుకని? సద్గురువులు కదా, మరి ఎందుకని? జగద్గురువులు కదా. అందుచేత మనకి ఇంతగా సుశిక్షణని ఇస్తూ ఉన్నారండి. కళాభ్యాం, కళ అంటే వేద విద్య అని పేరు. ఇటువంటి కళలు మనకి చతుషష్ఠి కళలు అంటామండి. లలిత కళలు ఇవన్నీ దీనిలోకే వస్తాయి. విశేషించి ఏ వేద విద్యా కళలు ఉన్నవో అన్ని కళల స్వరూపాలు అమ్మ, స్వామి. అందుచేత ఇక్కడ ఇద్దరికీ ఆభరణాలలో కానీ ఆకృతిలో కానీ ఒక మంగళకరమైనటువంటి, శుభంకరమైనటువంటి, శివప్రదమైనటువంటి రూపాలు కాబట్టి ఇక్కడ ద్వితీయ విభక్తిలో అమ్మను, స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారండి. అంతేకాదు, కళలు అంటే చిత్కళలు. నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం అని వస్తుందండి. ఎవరైతే అంతర్ముఖమై ఆ కళలను దర్శించాలనుకుంటారో వాళ్ళకి నాదబిందు కళలు దర్శనీయమవుతాయి ధ్యానంలో ఉన్నటువంటి వారికి అంటారు. అంచేత అమ్మ, స్వామి కూడా కళాస్వరూపాలు, చతుషష్ఠి కళా స్వరూపాలు. అంతేకాదు, చూడాలంకృత శశికళాభ్యాం, అమ్మ జటాజూటంలో నెలవంకను ధరించి ఉంటుంది, స్వామి జటాజూటంలో కూడా నెలవంకను ధరించి ఉంటారు. ఏమిటిది? ఇద్దరూ ఒకే రీతిగా. అదే శివాశివుల యొక్క ప్రత్యేకత. సహజంగా దేవతలందరికీ పురుష దేవతల ఆభరణాలు వేరే, స్త్రీ దేవతల ఆభరణాలు వేరే, అలంకరణలు వేరే. కానీ ఇక్కడ శివాశివులిద్దరి అలంకరణలు, ఆభరణాలు చాలా వరకు కలిసే ఉంటాయండి. ఇక మనం సౌందర్య లహరిలో చెప్పుకున్నామే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీరద్రాక్ష మధురిమ ధురీణా ఫణితయః అని మనం చెప్పుకున్నాం. ఈ శరదృతువులో, కార్తీక మాసం కూడా శరదృతువుకే వస్తుందండి. ఈ శరదృతువులో ఉన్నటువంటి ఆ అమ్మ అట శరజ్యోత్స్న, శరత్ పూర్ణిమ నాటి వెన్నెల ఎలా ఉంటుందో అమ్మ యొక్క కాంతి అలా ఉంటుంది. శుద్ధాం, స్వచ్ఛంగా ఉంటుంది. శశియుత జటాజూట మకుటాం, చంద్రకళను ధరించి ఉంటుంది. అలానే స్వామి కూడా ధరించాడండి. ఇలా చంద్రకళను ధరించి ఉన్నటువంటి అమ్మను ప్రార్థిస్తే ఏం చెప్పారండి? సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే. ఎన్నోసార్లు అక్కరలేదటండి. ఇంద్రియాలను, మనస్సుని, బుద్ధిని ఏకాగ్రపరిచి ఒక్కసారి అమ్మను వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరం, అమ్మ అభయ హస్తాన్ని, అలాగే వరద హస్తాన్ని, అలానే ఒక హస్తంలో స్ఫటికమాలను, ఒక హస్తంలో పుస్తకాన్ని ధరించి ఉన్నటువంటి చతుర్భుజధారిణిగా ఎవరైతే దర్శిస్తూ నమస్కరిస్తారో అటువంటి వాళ్ళకట మధుక్షీరద్రాక్ష, తేనెలాగా తీయగా, పాలలాగా తెల్లగా, ద్రాక్షారసం వలె చాలా సౌలభ్యంగా, సుఖతమంగా ఉండేటటువంటి వాక్కును ప్రసాదిస్తుంది అమ్మ అన్నారండి. అలానే ఇక్కడ ఇక స్వామి ఏమిటి అంటే, దక్షుడు యొక్క శాపంతో చంద్రుడు పాపం కళావిహీనుడై బాధపడుతూ బ్రహ్మగారి దగ్గరికి వెళితే బ్రహ్మగారు పరమేశ్వరుడి గురించి తపస్సు చెయ్యి అని చెప్పారండి. ఆ తపస్సులో భగవంతుడు, పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీవు బాధపడవద్దు,
నీవు నిష్కలుడివి కాకుండగా నీకు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు వృద్ధి పొందేట్టుగా, మరలా పౌర్ణమి నుంచి అమావాస్య వరకు క్షీణించేట్టుగా, అటు దక్షుడి యొక్క శాపము వృధా కాకూడదు, ఇక్కడ భక్తుడి యొక్క తపస్సు వృధా కాకూడదు. అందుచేత రెండింటికి వీలుగా స్వామి చంద్రుని అనుగ్రహించి, అంతేకాదు చంద్ర, ఇదిగో నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నేను నా సిగపై ధరిస్తాను అని సిగపై ధరించాడండి. అలా అమ్మ స్వామి ఇద్దరు ధరించి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చూడాలంకృత శశికళాభ్యాం. అంతేకాదండి, చంద్రుణ్ణి ధరించడం ద్వారా అమ్మ స్వామి చంద్రుడికి కళలు ఉత్పన్నమైనవి అన్నారండి. ఇది మనం నిజంగా గ్రహించాల్సింది. అందుచేత మనం కూడా స్వామిని ప్రార్థిస్తే ఏ కళలు లేకపోయినా రాకపోయినా స్వామి యొక్క అనుగ్రహపు కళ ఉంటే చాలు అనేటటువంటి తృప్తి మనకు కూడా కలుగుతుంది. ఇక తర్వాత నిజ తపఃఫలాభ్యాం అంటారండి. పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం ఎంత కఠినమైనటువంటి తపస్సు చేసింది అంటే, వృక్షము నుండి పండి రాలినటువంటి ఆకులను మాత్రమే తిని స్వామి కోసం తపస్సు చేసిందండి. అంతేకాదు, స్వామి కూడా ఎప్పుడైతే సతీ వియోగం జరిగిందో అప్పుడు మరలా ఆ సతీ పర్వతరాజుకి పుత్రికగా పార్వతిగా ఆవిర్భవించిన తర్వాత ఆమె కోసము తపస్సు చేశాడు స్వామి. ఓ ఎంతటి ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడో అని చాలామంది కవులు కూడా వర్ణిస్తారన్నమాట. అలా ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి పొందబడినటువంటి తపస్సంపన్నమైనటువంటి దంపతులు. అందుకే కాబోసు శివునిలో అర్ధభాగము అమ్మ అయితే అమ్మలో అర్ధభాగము శివుడు. ఇలా పరస్పర తపస్సంపత్ఫలాయిత మనోరథౌ ప్రపంచమాతాపితరౌ ప్రాజ్ఞౌ జాయావతి సుమ అని నతి పురస్సరంగా స్తుతిస్తూ ఉంటారన్నమాట. ఇక భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అనే దానిలో నిన్న మనం చెప్పుకున్నాం. ఏది అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము అనేటటువంటివి ఈ 4 ఉంటాయి అనుబంధ చతుష్టయంగా. అంతేకాదు, ఎవరైతే భక్తితో ప్రార్థిస్తారో అటువంటి వాళ్ళ భక్తికి అనుసరించి భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందరినీ ఒకే రీతిగా అనుగ్రహించడాండి అనే ప్రశ్న మనకి కలిగితే భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉంటాడండి. కానీ ఆ అనుగ్రహాన్ని స్వీకరించడంలో మనకు ఉండేటటువంటి అంతఃకరణ యొక్క సామర్థ్యము, అంటే అంతఃకరణ యొక్క శుద్ధతను బట్టి ఆయా అర్హతలు ఉంటాయన్నమాట. అందుచేత ఇక్కడ ఆ భక్తుల్ని ఎలా ప్రార్థించారు, ఏది అనుగ్రహించారు అనేది మనం ఆలోచన చేస్తే స్మరణ మాత్రంతోటే భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ఇది కూడా సౌందర్యలహరిలోనే. అమ్మా భవానీ, నీవు నన్ను అనుగ్రహించాలి అని అడుగుదామనుకుని భక్తుడు అమ్మా భవానీ అన్నాడట. అంతే, వెంటనే అతడికి ముకుంద బ్రహ్మేంద్రులు ఎవరైతే విరాజమానమైనటువంటి కిరీటముల యొక్క శిరస్సులతో వంగి నమస్కరిస్తారో అటువంటి ఆ సాయుజ్య పదవిని వారికి ప్రసాదిస్తుంటావు అన్నారండి. వాళ్ళ భక్తుల యొక్క అర్హత అన్నమాట. అలానే ఇక్కడ భక్తులని అనుగ్రహించడం కోసం పరమేశ్వరుడు వాడు రాక్షసుడా, వాడు దేవతనా, లేకపోతే వారు ఎవరు అనేది కాకుండా వాళ్ళు ఎంత తీవ్రతమంగా చేస్తున్నారు అని వాళ్ళని ఆ రీతిగా అనుగ్రహించేటటువంటి పరమేశ్వరుడు. ఇక అస్తోక త్రిభువన శివాభ్యాం. స్తోకము అంటే తక్కువ, అంటే అల్పము. ఏమి తక్కువ అని అంటే మనకి మంగళకరం తక్కువగా ఉంటుంది కదండి. అందుచేత శివాశివులిద్దరూ అస్తోక చాలా అనంతంగా
చాలా గొప్పగా, చాలా మహిమాన్వితంగా తమ తమ ఆశీస్సులను, తమ తమ మంగళాశాసనాలను మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. స్వామి కాస్త గజాసురుడని, అంధకాసురుడని, త్రిపురాసురుడని ఇలాంటి వాళ్ళందరినీ సంహరించి భయంకరమైనటువంటి హాలాహలాన్ని కూడా భక్షించి లోకానికి కళ్యాణం కలిగించాడు కదండి. అంచేత అస్తోక త్రిభువన శివాభ్యాం, 3 భువనములకు మంగళాన్ని కలిగించేటటువంటి మూర్తి. ఇక అమ్మ ఏం చేసిందండి అని అంటే, మహిషాసురుడు, శుంభ నిశుంభులు, భండాసురాది రాక్షసుల్ని ఎందరినో సంహరించి అమ్మ కూడా లోక సంరక్షణకి కంకణం కట్టుకున్నది. అలా త్రిభువనములను రక్షించడంలో ఇద్దరు దీక్ష కలిగినటువంటి వారు, నేను ముందంటే నేను ముందు అని ఒక చక్కని పంతముతో, అంటే పిల్లల్ని ఉద్ధరించడంలో తల్లికి తల్లినే సాటి, తండ్రికి తండ్రినే సాటి అనేది నిరూపణ చేసుకున్నారండి. ఇక హృది పునర్భవాభ్యాం అనేది ఉందే, ఆశ్చర్యమండి. ఈ హృదయంలో పునః పునః అంటే మాటి మాటికి ఎప్పుడెప్పుడల్లా మనం స్మరిస్తూ ఉంటాము, ఆ స్మరించినప్పుడల్లా అక్కడ దర్శనమిస్తూ ఉంటారటండి, అక్కడ వారు ఆవిర్భవిస్తూ ఉంటారటండి. అంటే స్మరణ చేసినప్పుడు లేరా అంటే ఉన్నారు, నీవు స్మరణ చేసినప్పుడు నీకు అది దర్శనీయమవుతుంది. అంచేత హృది పునర్భవాభ్యాం. చూడండి, ఇది ఎంత సౌలభ్యమండి. హృదయంలోనే మకాం పెట్టుకుని ఉంటారు, కానీ మనకి చూడాలని అనిపించుకుంటే తప్ప మనం చూడలేము. అందుచేత ఆ హృదయంలో అంత పదిలంగా ఉన్నటువంటి ఆ శివులు, అంతేకాదు ఈ హృత్పుండరీకం మనం కైవల్యోపనిషత్తులో చెప్పుకున్నామే, హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్ అని చెప్పారు. అంతేది ఇక్కడ అదే తత్వము మన హృదయంలో, ఆ హృదయాన్నే మరొక పేరు దహరాకాశము. ఆ దహరాకాశంలో ఎలా ఉంటారండి? సచ్చిదానంద స్వరూపంగా ఉంటారు. అదిగో అటువంటి ఆ శివులు స్మరణ మాత్రంతో హృదయంలో ఆవిర్భవించి దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఇక ఆ దర్శనము ఎలా ఉంటుంది అనే వివరణ ఇస్తున్నారండి. ఆనంద స్ఫురదనుభవాభ్యాం. అక్కడ ఆ స్ఫురణ ఆనందాన్ని ప్రసాదిస్తుంది, ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంటుందండి. అందుచేత ఆ ఆనందానుభవం ఎలా ఉంటుందండి అంటే, అరే ఒక రసగుల్లానే తిన్నప్పుడు ఎలా ఉంది నీకు అని అంటే తియ్యగా ఉంది అంటావు, తియ్యదనం ఎలా ఉంది అంటే అబ్బా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, మీరు కూడా ఒకటి తినండి మీకు కూడా తెలుస్తుంది అని ఇతరులకు మనం ఎలా ఒక రసగుల్లా షేర్ చేస్తామో, అలా ఈ ఆనంద స్ఫురణ అనేటటువంటి అనుభూతి ఉందే, అది వాక్కుతో వివరించలేనిది, మనస్సుతో ఊహించలేనటువంటిది, బుద్ధితో నిశ్చయించలేనటువంటిది. అందుచేత ఆ తత్వాన్ని కేవలం అనుభూతికి మాత్రమే సరిపోతుంది సుమా అని చెబుతూ, ఆ ఆనందము అపరిచ్ఛిన్నము, అఖండము, అమేయము, ఆనందానుభవము అని చెప్పారండి. అదిగో అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేస్తూ, మత్తస్త్వం ఉత్కృష్టః త్వత్తోహం అపకృష్ణః ఇత్యాకారక భావాభివ్యంజక అంజలి ఇది సంపుటీకరణం నమస్కారం అని చెప్పారండి. అంటే నమస్కారము అంటే ఏమిటి అంటే, నాకన్నా నీవు చాలా గొప్పవాడివి స్వామి, మరి నేనేమిటి అని అంటే, నేను చాలా అల్పజ్ఞుణ్ణి, అంతేకాదు కించజ్ఞుణ్ణి, నేను చాలా అల్పుణ్ణి అనేటటువంటి భావాన్ని అభివ్యక్తం చేస్తూ వినయ విధేయతలతో 2 చేతులు జోడించి నమస్కరించడం అనేది ఉందే, ఇదిగో ఇది ఇయం మే నతిహి, నా నమస్కారము అని చెప్పారండి. ఇదే మన భాషలో బాడీ లాంగ్వేజ్ అంటారు చూడండి. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు, అలాగే సద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అలానే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరం ఒక వినయ విధేయతలతో వంగి ఉండడం,
అంతే తప్ప మీరేమిటి, నేను చాలా గొప్ప అనేటటువంటి అహంకారం ఉండకూడదు అని చెబుతూ ఇక్కడ ఒక సద్గురువులు జగద్గురువులు ఎలా ఉంటారు అంటే శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునాన్యానపి తారయంతః అని వివేక చూడామణిలో ఆచార్యస్వామి వారే మనకి తెలియచేస్తారండి. ఒక మహాత్ములు ఎలా ఉంటారు అంటే శాంతంగా ఉంటారు, మహాంతః ఎందుకంటే చాలా గొప్పవారు. ఏమిటి వారి గొప్పతనము అంటే వసంతవతు, వసంత ఋతువులాగా చాలా హాయిని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది వారి యొక్క ఆచరణ, వారి యొక్క విహరణ అనేది అని చెబుతూ ఏం చేస్తారట, తీర్ణా స్వయం భీమ భవార్ణవం, ఈ సంసారార్ణవం ఉందే వారు స్వయంగా దాటి ఉంటారండి. దాటినటువంటి వాడే దాటలేని వాడిని దాటించగలడు కదండి. స్వయంగా దాటలేదనుకోండి ఇంకొకరిని ఎవరిని దాటించగలరండి, దాటించిపోయి వాళ్ళు వీళ్ళు మొత్తం ఇద్దరు పడిపోతారు. అంచేత ఇక్కడ ఆచార్యస్వామి వారు చెబుతున్నారు, స్వయంగా ఈ భవార్ణవాన్ని సంసార ఆర్ణవాన్ని దాటుదాము అనుకున్నటువంటి వారందరినీ కూడా అహేతున ఏ కారణం లేకుండా, గురువుగారికి ఏమిస్తే దాటిస్తారండి, అవన్నీ వ్యాపార బుద్ధులు, వ్యాపార లక్షణాలు లోకంలోనండి, లౌకికంగానండి, అలౌకికంగా పారమార్థికంగా ఇవేమీ చెల్లవు, ఇవేమీ అక్కరలేదు కూడా. అందుచేత అహేతున ఏ కారణం లేకుండానే జనులను భక్తులను తారయంతః అన్యానపి తారయంతః ఇతరులను కూడా తరింపచేసేటటువంటి వారు అన్నారండి. అదిగో ఆచార్యులే ఎలా ఉంటే, ఆచార్యులకు జగదాచార్యుడైనటువంటి ఆచార్యస్వామి వారు అలా ఉంటే, ఆచార్యస్వామి వారి కన్నా ముందుగా సదాశివ సమారంభాం అని కదా మనం స్తోత్రం చేస్తూ ఉంటాం గురు ప్రార్థన. అంచేత ఆ మొట్టమొదటి జగద్గురువైనటువంటి ఆది గురువైనటువంటి సదాశివుని యొక్క అపార అనుగ్రహాన్ని మనకి వివరిస్తూ ఉన్నారండి. స్వస్తి.